దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. జట్టి మూవీ హీరో మాన్య మురళీకృష్ణ మమ్మల్ని మోసం చేశాడంటూ బాధితులు రోడ్డెక్కారు. నకిలీ డాక్యుమెంట్లు చూపించి నమ్మించి తన సినిమాల్లో పెట్టుబడులు పెట్టించాడని బాధితులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. కొంతమంది రెగ్యులర్గా మంచి మంచి క్రెడిట్ స్కోరు ఉన్న ఎంప్లాయీస్, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, నేను ఆంధ్రాలో. అలాగే కొంతమంది వ్యాపారస్తుల్ని, కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని, వీళ్ళందరినీ పిలుచుకొచ్చి మనకి ఇట్లా ఇన్వెస్ట్మెంట్ పెడితే ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెడితే నెలకి ఇంత 7% ఇంత వడ్డీ ఇస్తాను అన్నట్టు నెలకి 6.5-7 లక్షలు ఇచ్చేటట్టు ₹1 మన దగ్గర వస్తాయి, హుబ్లీలో చేస్తున్నాను అని చెప్పాడు. తర్వాత అట్లా చాలా మంది కొంతమంది నమ్మి పెట్టారు. కాకపోతే ఒక 50 డాక్టర్లు, IIT ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు పెట్టిన వాళ్ళు. 4 బ్యాంకుల నుంచి లోన్ తీపిస్తాడు. తీపిచ్చి ఆ విల్లా ₹1 అనుకోండి, 4 కోట్లు వచ్చినాయి, ₹1 బిల్డర్కి ఇచ్చేస్తాడు. ఆ డెవలప్మెంట్ చేస్తున్నట్టు అక్కడ సంథింగ్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి దానికి సంబంధించి చేస్తున్నట్టు అతని అకౌంట్లోకి మళ్ళించుకుంటాడు డబ్బులు. ఏది ఇతని అకౌంట్లో కూడా రావు డబ్బులు, లోన్ మాత్రం ఇతని పేరు మీద ఉంటుంది. అట్లాగే పర్సనల్ లోన్లు, అతనికి ఆధార్ కార్డు మార్చేవాళ్ళు ఉన్నారు, ఆధార్ కార్డులు అడ్రస్లు మార్చేవాళ్ళు, బ్యాంకులో రకరకాల లోన్లు ఇప్పించేవాళ్ళు. ఆ బ్యాంక్ లోన్లు ఇప్పించేవాళ్ళు ఏజెంట్లు ఉంటారు కొంతమంది, వాళ్ళతో పర్సనల్ లోన్లు ఇప్పించాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీల దగ్గర అయితే 1.5 3 కోట్లు అట్లా సాఫ్ట్వేర్ ఎంప్లాయీల దగ్గర. నా దగ్గర ఒక 80 లక్షలు పర్సనల్ లోన్ తీపిచ్చాడు మా మల్టిపుల్ బ్యాంక్ నుంచి. అప్పటికి నేను మల్టిపుల్ బ్యాంక్స్ నుంచి తీయకూడదు కదా, మరి ఇట్లా వేస్తా ఉంటే ఎందుకు వడ్డీలు ఎక్కువ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్నాయని కూడా అన్నాను నేను. ముత్తూటు అంటే ఏం పర్వాలేదు, మన 14 నెలల్లో రికవర్ అయిపోతాయని చెప్పాడు. ఇక అందరికీ డబ్బులు రావట్లేదు, మీరు కంగారు పడకండి, ఏప్రిల్లో అసలు ఇచ్చేస్తాను, మొత్తం డబ్బులు ఇచ్చేస్తాను. అక్కడ నేను మాట్లాడాను. అక్కడ హుబ్లీలో మినిస్టర్ సంతోష్ లాడ్, కర్ణాటక మినిస్టర్, అతనితో మాట్లాడాను. అలాగే హుబ్లీకి సంబంధించిన ధార్వాడ జిల్లా ఏదో ఉంది, దానికి సంబంధించిన ఎస్పీతో కూడా మాట్లాడాను. సెటిల్మెంట్ అవుతుందని చెప్పాడు. అందరూ నమ్మారు, చాలా మంది నమ్మారు. నేను డిసెంబర్లోనే నాకు నమ్మకం పోయి ఇది ఏమైనా స్కామ్ జరిగిందా లేదా క్లియర్గా చెప్పు, నాకు నిజంగా స్కామ్, నాకు నెలకు 10 లక్షలు చిట్టీలు కడుతున్నాను, EMIలు కడుతున్నాను, స్కామ్ జరుగుంటే చెప్పాయి, స్కామ్ జరుగుంటే నాకు చెప్పేసి, స్కామ్ జరుగుంటే నేను ఏదో ఒకటి అమ్ముకునో నేను ఇంటి నుంచి బయటపడతాను. మళ్ళీ నాకు ప్రతి నెల 10 లక్షలు అప్పు అవుతుంది. ఈ ఏదో ముందే బయటపడితే కనీసం నేను ఒక 50 లక్షలు 40 లక్షలు తక్కువ అప్పుతానో నేను బయటపడతాను. స్కామ్ జరిగితే చెప్పాయి, ఇది కాకపోతే ఎప్పటికైనా బయటపడుద్ది, స్కామ్ జరిగితే చెప్పాయి అని అడిగాను. లేదు స్కామ్ ఏం జరగలేదు, మన డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. వాళ్ళు నేను అక్కడ సెటిల్మెంట్ అయ్యింది, ఏప్రిల్ నుంచి జూన్ జూలై దాకా 50%, 25% అట్టా 3-4 నెలల్లో మనకి డబ్బులు ఇచ్చేస్తారు. మన డబ్బులు దాదాపు మన 50 కోట్ల దాకా ఉన్నాయి. 70 కోట్లు నాకు సొంతంగా చెప్పాడు, 70 కోట్లని. కానీ నాకు తెలిసి విక్టిమ్స్ ప్రస్తుతం బయటకు వచ్చిన వాళ్ళు అయితే 30 మంది ఉన్నారు, గ్రూప్లో 30 మంది ఉన్నారు. రానోళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, భయపడుతున్న వాళ్ళు రానోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ 3 వచ్చాం మేము. ఇతని పేరు లోకేష్, అది అతనికి సంబంధించిన సొంత గ్రామం. ఇతను ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. నేను కూడా ఒకరోజు ఫోన్ చేసి హుబ్లీకి తీసుకెళ్ళమంటే హుబ్లీకి వెళ్దాం, మనం మాట్లాడదాం అన్నాడు. హుబ్లీకి కేవలం అతని దగ్గర పనిచేసి ఒక 4-5 ఎంప్లాయీస్ని తీసుకెళ్ళేవాడు. ఆ ఎంప్లాయీస్ కూడా పూర్తి వివరాలు చూపించేవాడు కాదు. సత్యదేవ్ అనే అతను ఒక ఎంప్లాయీ, నాకు అక్కడ వేర్ హౌస్ చూపించు, నాకు నీ గోడౌన్ ఎక్కడో చూపించు అని అడిగితే గోడౌన్ చూపించలేదు. కృష్ణ బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా, మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి, తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.